అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఒక సుసంపన్నమైన రాజధానికి ఒక సాధువు ఆయన యాత్ర సాగిస్తున్నారు. అయితే ఆ సాధువు ఆ యాత్ర సాగిస్తున్నప్పుడు ఆయనకి ఒక కాయిన్ దొరికింది. కాయిన్ ఆయన వంగి తీసుకుని, "ఈ కాయిన్ వల్ల నాకు ఉపయోగం లేదు." అంటే ఉపయోగం ఉంది. కాపోతే ఆయనకి అక్కర్లేదు. ఎందుకంటే తన దగ్గరున్న మనీతోనే తను చాలా హ్యాపీగా ఉన్నారు. తన జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. అందుకు ఇది నాకు అక్కర్లేదు అని చెప్పి, అది ఎవరికివ్వాలి అని చెప్పి ఆయన సాధువు అక్కడి నుంచొని చూస్తున్నారు. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి అది ఇవ్వాలి అని ఆయన తలంపుతో ఆయన అక్కడ పక్కన వెయిట్ చేస్తున్నారు. జనాలు వెళ్తున్నారు, వస్తున్నారు. ఎవరికీ కూడా చెయ్యి చాచి అడిగే పరిస్థితి లేదు ఆ రాజ్యంలో. ప్రతి ఒక్కళ్ళు వా వాళ్ళకు ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉంటూ జీవితాన్ని సాగదీస్తున్నారు. అయితే ఇంకొకళ్ళెవరో వస్తున్నారు. బట్టలంతా బాగా చిరిగిపోయి ఉన్నాయి. వాళ్ళకిద్దామని సాధువు అనుకున్నారు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్న టైంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఏంటంటే, వాళ్ళకి ఉన్న దాంట్లో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అయితే సాధువు అనుకున్నారు వీళ్ళకి కూడా అక్కర్లేదు అని చెప్పి ఆయన ఒక స్టెప్ బ్యాక్ అయ్యి అక్కడే రాత్రికి ఆశ్రయించి, సరే ఇది పొద్దున్నిద్దామని చెప్పి ఆయన అనుకుని అక్కడ సేద తీర్చుకున్నారు. అయితే ఆ రాజ్యానికి రాజైన మహారాజు పక్క రాజ్యంకి దండయాత్ర కోసం అని చెప్పి తెల్లవారుజామున బయలుదేరి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఈ సాధువుని చూశాడు. సాధువుని చూడగానే ఆ సైన్యానికి సైగ చేసి ఆగమని చెప్పాడు. సైన్యం మొత్తం ఆగారు. రాజుగారు ఆ గుర్రపు బండి నుంచి దిగి సాధువు దగ్గరికెళ్ళారు. "అయ్యా, నమస్కారం" అని చెప్పి ఆయనకి నమస్కారం చేసి, "మీరు నన్ను దీవించండి" అని చెప్పి నమస్కారం చేశాడు. సాధువు దీవించాడు. అలాగే దీవించిన తర్వాత ఆ రూపాయి, ఆ నాణెం, అది రూపాయి కాదు, నాణ్యాన్ని ఆ రాజుగారికి ఇవ్వడం జరిగింది. రాజు ఆశ్చర్యపోయాడు. "ఈ నాణ్యం ఏంటి నాకిస్తున్నారు ఏంటని?" అనగానే, "అయ్యా, మీరు ఈ నాణ్యాన్ని నాకు ఎందుకు ఇచ్చారు?" అనగానే సాధువు చెప్పాడు, "ఈ రాజ్యంలో నాకు ఈ నాణ్యం దొరికింది. అది మీ రాజ్యం. మీ రాజ్యంలో ఈ నాణ్యం ఇద్దామని నేను చాలా వెతికాను. ఎవరూ కూడా ఈ నాణ్యానికి అర్హత పొందలేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఉన్న దాంట్లో వాళ్ళందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. అందువల్ల ఈ నాణ్యాన్ని నేను ఎవరికీ ఇవ్వలేకపోయా నిన్న. ఈరోజు నాకు మీరు కనిపిస్తున్నారు ఈ నాణ్యాన్ని ఇవ్వదలి ఇవ్వదగిన వ్యక్తిగా." అనగానే రాజు ఒక్కసారి షాక్ అయ్యాడు. ఆయన పక్క రాజ్యాన్ని పరాక్రమిద్దామనుకున్న ఆలోచన విరమించుకొని సైన్యాన్ని వెనక్కి తిప్పి వెళ్ళిపోయారు. సో ఈ కథలో మనకి నీతి ఏంటంటే, మన దగ్గర ఏదైతే ఉందో దాంట్లో సంతోషంగా ఉంటే హ్యాపీగా ఉంటుంది. అంతేగాని పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి పాలు తాగుదాం అనుకుంటే కనుక నీ దగ్గర ఉన్నదాన్ని కూడా నువ్వు ఆస్వాదించలేవు. సో దయచేసి దేనికోసమో పరిగెత్తకండి. మీకున్న దాంట్లోనే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. హోప్ నా స్టోరీ మీకు నచ్చినట్లుగా భావిస్తాను. దీనికి మీరు ఒక పేరు పెట్టండి. ఆ పేరు కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు.